ఏంటి ఇక్కడ ఇక్కడ ఎలా రా? ఎలా వచ్చావు నువ్వు ఇక్కడికి? నిజం చెప్పు, నువ్వు మా ఆయన్ని ఎత్తుకోపోవడానికే కదా వచ్చు, ఇది కాకుండా మా మొగుడితోటి ఫ్లడ్ చేస్తావా? స్టాకర్ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేస్తుంది క్రిస్టల్కి. మంచిదైంది నిన్ను ఇప్పుడే పట్టుకున్నాను, లేకుంటే మా ఆయన్ని ఎత్తుకోపోయేదానివే నువ్వు. ఇంకా ఎలాగో వాళ్ళు లేవలేదు, డార్లింగ్ పక్కనే కట్టేస్తాను నిన్ను. చూస్తే డానియల్ పక్కనే క్రిస్టల్ కట్టేసి ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరమే తేల్చుకుందాం, మన ఆట ఆడడమే. ఇప్పుడు గుర్తొచ్చావురా నువ్వు నాకు, నువ్వెవరితో నాకు గుర్తొచ్చావు. ఇప్పుడు నువ్వు ఆ డీజీ ఒక క్రేజీ ఫ్యాన్వే కదా, వాడికి రాత్రులు నిద్ర లేకుండా చేసిన ఫ్యాను కదా నువ్వు. ఓ తెలిసిపోయిందా? డీజీ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్, వాడిని ఉంచేసుకో పర్లేదు, కానీ వీడిని నాకు వదిలే. నా చిన్నతనం నుంచి నన్ను అందరూ నేను అగ్లీగా ఉన్నానని చెప్పి చాలా డిస్క్రిమినేట్ చేశారు, చాలా అవమానాలు భరించాను. ఏంటి అవమానాలు భరించావా? నువ్వు అంటున్నావే ఇప్పుడు నిన్ను అగ్లీగా ఉన్నావు, నేను డిస్క్రిమినేట్ చేశారని. నువ్వు కూడా హ్యాండ్సమ్గా ఉండే అబ్బాయిల్ని లవ్ చేస్తున్నావు, ఆలోచించు కాస్త. అప్పుడు డీజీ, ఇప్పుడు డానియల్. నువ్వు వాళ్ళలాగే, నీలాగా హ్యాండ్సమ్ అబ్బాయిల్ని పట్టించుకునే రకాన్ని కాదు నేను. అమ్మగాళ్ళందరూ చీడ పురుగులు, తను అదే అంటుంది. అందరూ ఒకటే, జస్ట్ పైన కనపడే దాన్ని బట్టే మనం రిజెక్ట్ చేస్తున్నారు, ఆబ్జెక్టిఫై చేస్తున్నారు. ఈ ఆడాళ్ళిద్దరు ఈ గొడవలు అంటే నీలాంటి వాళ్ళ వల్ల, డానియల్ ఉద్దేశించి కూడా అంటుంది, మీలాంటి వాళ్ళ వల్ల నా డానియల్ లాంటి ఇన్నసెంట్ లిటిల్ డానియల్ లాంటి వాళ్ళు బలైపోతున్నారు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకు తెలుసా ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద క్రైమ్ చేసావు? నువ్వు ముగ్గురిని కిడ్నాప్ చేసావు. ఓ అవునా? అయితే ఏంటంట నువ్వు చెప్పేది ఇంకోటి పందే కదా, ఏం కాదు. పైగా ఇప్పుడు చూసావా, నేను పెళ్లి కూతురుని చూస్తే ఆ బట్టలంతా తన ఉన్న క్లాత్తో కుట్టేసుకుందంట. అయితే ఇంకొక షాక్ ఇవ్వబోతూ ఉంటుంది క్రిస్టల్కి, ధైర్యం అనుకొని. అప్పుడే సడన్గా డోర్ తెరుచుకుంటుంది. ఇప్పుడు ఎవరు వచ్చారు అని చూస్తే మళ్ళీ లిటిల్ డానియల్ వచ్చేసి ఉంటాడు. వీడికి అడ్రస్ ఎలా తెలిసింది? అదేంటంటే నూడిల్స్ డెలివరీ చేసిన అతనికి మళ్ళీ ఫోన్ చేసి, ఉందరా అసలు నీకు బుర్రుందా ఏంట్రా, నీకేమైనా పిచ్చి పట్టింది? ఒకసారి చెప్పనన్నాగా. సార్ నా ఫ్రెండ్ ప్రమాదంలో ఉన్నాడు సార్, దయచేసి చెప్పండి. ఫ్రెండా? సరే అడ్రస్ చెప్పుంటాడు. నేను నమ్మలేకపోతున్నాను. ఇది నా ఇల్లు, అది డానియల్ ఇల్లే. మొత్తం ఇంటీరియర్ మొత్తాన్ని మార్చేసి ఉంటుంది ఆ స్టాకర్. డానియల్ ఆలోచిస్తూ ఉంటాడు, నేనా పిల్లల్ని డైరెక్ట్ కొట్టలేను, ఏదో విధంగా చేసి తను నాకౌట్ చేయాలి అనుకుంటే సడన్గా ఈ స్టాకర్ క్యాండిల్ని ఇసిరేస్తుంది. ఏదో విధంగా దాన్ని డాట్ చేస్తాడు అనుకునే సమయానికి సడన్గా వచ్చి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేస్తుంది. ఏం పర్లేదు, ఈ బాడీలో పడిపోయినా నేను ఆ బాడీలోనే తెల్లేస్తాను, కానీ కట్టేస్తుంటుంది నన్ను. ఏముంది, ఏం చేయలేదు కదా, అదే బాడీలో వేస్తాడు. కానీ చూస్తేనేమో పక్కన క్రిస్టల్ వాడిని వదిలి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి పిల్ల నా కోసం ఏడుస్తుంది? స్టాకర్ వాడిని వదిలి. స్టాకరా? ఏం కూసావే? స్టాకర్ నన్ను పట్టుకొని, నా లాంటి గొప్పదాన్ని పట్టుకొని స్టాకర్ అంటావా? ఇంకా డీజీ గారు చెప్పాడు. షాక్ ఇచ్చేపోతుంటుంది డానియల్కి, క్రిస్టల్కి. సడన్గా బిగ్ డానియల్ అడ్డం పడిపోతాడు. ఏమండి మీరు ఎందుకు వస్తున్నారండి అడ్డం? నువ్వు నన్ను ఏం చేయాలన్నా నన్ను ఏమన్నా చేసుకో, కానీ ఇన్నసెంట్స్ని పనిష్ చేయమాకుంటాడు. నువ్వు నా మీద నన్ను చీట్ చేస్తున్నావు కదా, నన్ను మోసం చేస్తున్నావు కదా. నువ్వు చూసావు మన మెమరీస్ చూడు ఒకసారి, మన ఇద్దరికి పెళ్ళైపోయిందిరా, ఇప్పుడు నన్ను మోసం చేస్తావా నువ్వు? గుర్తు తెచ్చుకొని కొడుతూ ఉంటుంది. మొత్తం అటెన్షన్ కాస్త డానియల్ మీద పెట్టేసరికి తీరా చూస్తే క్రిస్టల్ ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది. అదేంది, క్రిస్టల్ని కూడా కట్టేసింది కదా, తను ఎలా ఎస్కేప్ అయిందంటే డానియల్కి షాక్ ఇచ్చింది కదా, ఆ గ్యాప్లో జే ఇచ్చిన బాక్స్ కట్టర్ ఏదైతే ఉందో క్రిస్టల్కి ఇచ్చేస్తాడు. మంచిది, నాకు అది గుర్తొచ్చింది కాబట్టి సరిపోయింది. తొందరగా వెళ్ళిపో, ఇది చూసే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపో క్రిస్టల్. ఇప్పుడు ఏం జరుగుతుంది? క్రిస్టల్ తప్పించుకుంటుందా లేదా? లెట్స్ సీ. చెప్పు నేను ప్రేమిస్తున్నానని చెప్పు, నిన్ను వదిలేస్తాను, సారీ అన్నా చెప్పరా. చూస్తున్నావు ఏం స్టాకర్ కనిపెట్టేస్తుంది క్రిస్టల్ తప్పించుకుంటుందని. మన క్రిస్టల్ని షాక్కి మళ్ళీ ఇవ్వబోతుంది షాక్. అయితే ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. మనం ఇటున్నాడు కదా కోజీ, వాడిని చూస్తాం. ఇలాగా క్రిస్టల్ డిస్ట్రిక్ట్ సైడ్ వెళ్ళుంది, నువ్వు ఎప్పుడు వస్తావు, తొందరగా రా, తను డేంజర్లో ఉంది అంటే, నేను రావడం ఇప్పుడు కష్టంరా, అయినా పర్లేదు, బాస్ అంత స్ట్రాంగ్ కాకపోయినా తనని నేను ట్రైన్ చేసింది, తను చూసుకుంటుందిలే. తీరా చూస్తే ఒక బ్రెజిలియన్ కిక్ ఎత్తి కొట్టుద్ది మొఖానికి. ఇది హెవీ సీన్ అసలు, అక్కడెక్కడ పడిపోతుంది. స్టాకర్ అయితే నువ్వేమన్నా చెప్పు,
నీలాంటి వాళ్ళని నేను అస్సలు క్షమించను. అప్పుడు స్టాకర్ సడన్గా లేచి పట్టేసుకుంటుంది క్రిస్టల్ని. ఏంటిది, దీనికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది సడన్గా? మొత్తం ఫిజిక్స్ లాస్నే ఉల్లంఘిస్తుంది దీని స్ట్రెంత్. ఏంటి, ప్యూర్ విల్ పవరా? వద్దు, మా ఆయన నా దగ్గర నుంచి వేరు చేయొద్దు ప్లీజ్, వద్దు. ఏమన్నా చెప్పు, కానీ నాకు ఇంకో దారి లేదని చెప్పి గట్టిగా బిగించి ఒక గుద్దుద్ది వీప్ మీద. స్టాకర్ ఇంతసేపు అందరికి షాకులు ఇచ్చింది కదా, ఈ షాకులు ఆడి ఆ షాక్ ఇచ్చే అది ఉంటుంది కదా టేజర్ గన్, దాని మీదే పడుద్ది పోయి. వా ఏమన్నా ఎవడు తీసాను గొంతులు ఆడే పడుతున్నట్టు ఇదేనేమో. అయితే నెక్స్ట్ సీన్లో మనం స్టాకర్ని పోలీసులు తీసుకెళ్తుంటే చూస్తాం. నా మాట నమ్మండిరా, మా ఆయన్ని దగ్గర నుంచి నన్ను వేరు చేస్తుందిరా అది. ఏడి మా ఆయన ఏడి? ఈడు కాదురా, ఇంకొకడు. ఆడికి 2 బాడీస్ ఉన్నాయి. చంప మీద కొట్టండి మారిపోతాడు. ఆ చంప మీద కొట్టండి ఎవడైనా. ఏం మాట్లాడుతుంది జనాలు అంటూ ఉంటారు, పిచ్చేనా పట్టిందా ఇది? అవునండి పిచ్చే పట్టింది దీనికి, ఎవరు నమ్మద్దు దీని మాటలు. డానియల్కి అయితే క్రిస్టల్కి సడన్గా ఏదో రియలైజ్ అవుతుంది. తనకు వచ్చి షాక్ అయినట్టు చూస్తా. ఎందుకు షాక్ అయింది తెలుస్తుంది, తొందరలోనే ఉన్నాయి చాప్టర్స్. అయితే మనకి కొన్ని సీన్స్ చూపిస్తారు. ఇప్పుడు మన స్టాకర్ జైలుకి పోయింది కదా, పోయిన 2 అబ్బాయిలకి రింగ్ని చూపిస్తుంది. ఇది రిలీజ్ అయిన తర్వాత సీన్. మామూలుగా ఏంటి, చాలా మంది డిస్గస్ట్తో వెళ్ళిపోతారు, కానీ అయితే ఈసారి మాత్రం భలే ఉందండి రింగు. తెరా చూసేది మన స్టాకరే కాదు, చూసారా లుక్స్ ఎలా ఉన్నాయా? అసలు ఏం జరిగింది స్టాకర్కి ఇంత సడన్గా చేంజ్ ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు చూస్తాం. జైల్లో ఒక ఆవిడ, నువ్వు రిలీజ్ అవబోతున్నావు కదా, దానికి నాది గిఫ్ట్ చూడు, ఇప్పుడు నీ స్కిన్ చూడు ఎంత డల్గా ఉందో, కొంచెం ఫౌండేషన్ వేద్దాం. ఇప్పుడు చూడు ఎంత మెరుస్తుందో. ఇప్పుడు కాస్త ఐ ల్యాషెస్ మస్కర్ వేద్దాం. భలే ఉంది. తలంతా సరి చేసి కొంచెం జుట్టు ముందరికి వేద్దాం. అబ్బా సూపర్ రా నువ్వు, భలే ఉన్నావు ఇప్పుడు నువ్వు. కానీ ఒక విషయం, అపీరియన్స్ నీది ఎంత మారినా బయట నీకు ఒక విషయం మాత్రం నీలో మారలేదు. అదేంటంటే బయట జనాలు ఇప్పుడు కూడా నేను బయట షెల్ ఉంటుంది కదా బాడీ, దాన్నే చూస్తారు, నీ పర్సనాలిటీ కాదు. సో ఇక మీద తెలివిగా బతుకు. ఇప్పుడు స్టాకర్ ఏమేం చేస్తుందో నాకైతే తెలియదండి. ఇప్పటికే దగ్గర 611 చాప్టర్లు. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి 12 కూడా వచ్చేస్తుంది నాకు తెలిసి, 12-11 ఐఎమ్ నాట్ సో షూర్. దీని తర్వాత ఇంక మళ్ళీ మనకి స్టాకర్ కనపడదు, పేడ వరగడైపోయింది. దీంతో ఏంటి స్టాకర్ ఆర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, కన్క్లూజన్ ఇది. కానీ మనకి ఒక పనికిమాలను చూపిస్తాం. ధనికృష్ణుడు, ఘోరుడు, అఘోరి, పనికిమాలిన ఇంకా ఏమన్నా వేసుకోండి పర్లేదు, వాడి పేరే లోగన్ లీని చూస్తాం. లోగన్, నువ్వు ఇప్పుడు సీనియర్ అవ్వబోతున్నావురా, 2nd ఇయర్కి వెళ్ళబోతున్నావురా. ఇప్పుడు గొడవ వేసుకొని ఎవరితో నేను వేరే దగ్గర ట్రాన్స్ఫర్ పెట్టుకుంటా అంటే ఎట్ట? ఏంటి మాస్టర్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీకు నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కదా, దయచేసి నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చేయండి. సరే నిన్ను భరించే దానికి ఎవడోకాడు ఉన్నా లేరా పనికి మన స్కూల్లో అని మన జే హైని చూపిస్తారు. ఏంటి ఇప్పుడు మన ఈడు లోగన్ లీ గాడు జే హైకి వస్తున్నాడా తెలియదు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.